వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఈరోజు ఎంసెట్ ఆస్పిరెంట్స్ అయిన తెలంగాణ యాజ్ వెల్ యాజ్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అందరికి కూడా ఒక ఎక్సలెంట్ టూల్స్ గురించి చెప్తాను. సో ఈ టూల్స్ మీకు ఎలా ఉపయోగపడతాయంటే, ఆల్రెడీ మీరు తమ్నైల్లో చూసుంటారు. మీరు ఎంసెట్ రాయకుండానే, అంటే ఫైనల్ ఎగ్జామ్ రాయకుండానే, బోర్డ్ ఎగ్జామ్ రాయకుండానే మీకు ఎంత ర్యాంకు వస్తుంది, తర్వాత ఏ కాలేజీలో సీటు వస్తుంది అని ఈజీగా కనుక్కోవచ్చు అనమాట. సో చాలామందికి ఆ సందేహం అయితే ఉంటుంది. అంటే ఫస్ట్ సందేహం ఏంటంటే, నేను ఇప్పుడు దాకా చాలా బాగా చదివాను నేను, సో ఇప్పుడు నేను చదివిన దాంతో నాకు ఎంత ర్యాంకు వస్తుంది అనేది ఫస్ట్ థింగ్. తర్వాత వచ్చిన ర్యాంకు బట్టి నాకు ఏ కాలేజీలో సీటు వస్తుంది అనేది సెకండ్. సో ఈ రెండింటికి తర్వాత థర్డ్ థింగ్ ఏంటంటే, ఏ కాలేజ్ బెస్ట్ కాలేజ్, ఏ కాలేజ్ బెస్ట్ కాలేజ్ మనకు అనేది. ఈ మూడింటికి మీకు ఆన్సర్ అనేది ఈరోజు నేను చెప్తాను. సో దీనికోసం ఏం చేస్తానంటే, 3 బ్రహ్మాండమైన టూల్స్ మీకు నేను హెల్ప్ చేస్తాను. ఆ టూల్స్ని మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. సో ఈ టూల్స్ అన్నీ కూడా చాలా ఇయర్స్ నుంచి ప్రతి ఒక్క స్టూడెంట్, అంటే ఎవ్రీ ఇయర్ ఎవరైతే ఎంసెట్ రాయబోతున్నారో స్టూడెంట్స్ యూజ్ చేసుకొని, సో వాళ్ళ ర్యాంక్ని డెవలప్ చేసుకోవటమే కాకుండా మంచి కాలేజెస్ని వాళ్ళు చూస్ చేసుకొని ఆ కాలేజ్లో జాయిన్ అవ్వడం జరిగింది. సో చాలామంది ఉన్నారు. లాస్ట్ ఇయర్ కూడా మనకు థ్యాంక్స్ చెప్పి కామెంట్స్లో థ్యాంక్స్ చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఫైన్ స్టూడెంట్స్, సో ఈ టూల్స్ చెప్పే ముందర ఖచ్చితంగా మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంసెట్ గురించి ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ మీకు అయితే మన దగ్గర దొరుకుతుంది. అలాగే ఎంసెట్ అయిపోయాక కౌన్సిలింగ్ సంబంధించి A to Z మీకు కౌన్సిలింగ్ స్టార్ట్ కాబోతోంది నోటిఫికేషన్ దగ్గర నుంచి మీ కాలేజీలో సీట్ వచ్చేదాకా A to Z రోజుకి 2-3 వీడియోలు మిమ్మల్ని చాలా నీట్గా గైడ్ చేస్తూ మన దగ్గర నుంచి వస్తుంటాయి వీడియోస్ అన్నీ కూడా. కాబట్టి మన ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే ఇట్లాంటి నోటిఫికేషన్స్ అన్నీ మీకు రావాలంటే మన కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది, దాంట్లో అయితే జాయిన్ అయిపోండి. ఫైన్ స్టూడెంట్స్, సో ముందుగా ఫస్ట్ థింగ్ వచ్చేసి, మీరు చదివిన సబ్జెక్ట్కి నాకు ఎంత ర్యాంక్ వస్తుంది. సో దీనికి మీరు ఏం చేయాలంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాగా చదివారు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని చదివేసేసారు. చదివిన తర్వాత మీరు అనుకుంటారు, నేను చాలా బాగా చదివాను, చాలా మెథడ్స్ యూస్ చేసుకున్నాను, సో ఇప్పుడు నేను ఈజీగా నాకు ఒక 70-80 మార్క్స్ వస్తాయి ఎంసెట్లో, నేను టాప్ ర్యాంక్ కొడతాను. ఎందుకంటే 80 మార్క్స్ వచ్చి 100 మార్క్స్ వచ్చిందంటే 10,000 లోపల ర్యాంక్ వస్తుందని అందరికీ తెలుసు. అది మన దగ్గర అనాలిసిస్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి తెలుసు. సో అనుకుంటారు మీరు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మీరు చదివింది 80 మార్క్స్, మీకైతే 80 మార్క్స్ వచ్చాయి, 10,000 ర్యాంక్ లోపల వస్తుంది అనుకుందాం. మీ ఫ్రెండ్ ఒకతను 81 మార్క్స్ వచ్చాయనుకోండి, అతను మీకన్నా మంచి ర్యాంక్ వస్తుంది. అవునా కదా? సో కాబట్టి మీరు చదివింది ఎంత ఉంది పక్కన పెడితే, మిగతా వాళ్ళు ఎంతవరకు చదివారు అనేది మీకు తెలిసి ఉండాలి. సో మిగతా వాళ్ళు పోయి మీ ఫ్రెండ్స్ని అడిగారు అనుకోండి, లేదంటే వేరే మీకు తెలిసిన ఒక 10 మందిని 20 మందిని అడుగుతారు, వాళ్ళు ఓపెన్గా చెప్పేవాళ్ళు చెప్తారు, లేని వాళ్ళు లేరు. కానీ మొత్తం త్రూఅవుట్ ఏపీ అండ్ తెలంగాణలో ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళందరినీ ఎక్కడ అడుగుతారు, అడగలేరు. సో దీనికి ఒక సొల్యూషన్ ఉంది. ఏంటంటే, మనబడిలో నుంచి ఎంసెట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ గ్రాండ్ టెస్ట్లని కండక్ట్ చేస్తారు. సో మనబడి.co.in వెబ్సైట్కి వెళ్ళిపోండి. మనబడి.co.in వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ గ్రాండ్ టెస్ట్, ఎంసెట్ స్టేట్ గ్రాండ్ టెస్ట్ ఉంది కదా, ఇక్కడ మీకు కనబడుతుంది లెఫ్ట్ సైడ్. సో దీనిపైన క్లిక్ చేసేయండి. దీనిపైన క్లిక్ చేసేస్తే మీకు గ్రాండ్ టెస్ట్లన్నీ ఓపెన్ అయిపోతాయి. ఒకసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు, ఒకసారి చూడండి దాంట్లో. సో ఈ గ్రాండ్ టెస్ట్లో మీరు ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇచ్చి లాగిన్ అవ్వాలి దీంట్లో. సో లాగిన్ అయ్యి విత్ పాస్వర్డ్ ఇచ్చేస్తే లాగిన్ అయిపోద్ది. గ్రాండ్ టెస్ట్లో ఆల్రెడీ 3 అయితే స్టార్ట్ అయిపోయాయి. తర్వాత వరుసగా ఒక్కొక్కటిగా వస్తూ ఉంటుంది అనమాట. అప్ టు మీకు ఎగ్జామ్ దాకా ఒక 10-15 గ్రాండ్ టెస్ట్లు వస్తాయి. ప్లస్ ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, ఈ గ్రాండ్ టెస్ట్ తర్వాత మీకు ప్రతి గ్రాండ్ టెస్ట్తో పాటు ప్రిపరేషన్ టెస్ట్లు కూడా కొన్ని ఉంటాయి. ఈ ప్రిపరేషన్ టెస్ట్ ద్వారా మీకు ఏంటంటే బెనిఫిట్, రిపోర్ట్స్ ఇస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎగ్జామ్ రాస్తున్నారు, రాసేటప్పుడు ఒక క్వశ్చన్ పైన మీరు ఒక 5-6 మినిట్స్ కూర్చుని సాల్వ్ చేశారు మీరు, అది రైట్ ఆన్సరే. కానీ రైట్ ఆన్సర్ని ఇన్ టైంలో చేస్తేనే మీకు ఎక్కువ మార్కులు వస్తాయి. అదే మీరు దానికోసం 6 మినిట్స్ 7 మినిట్స్ రైట్ ఆన్సర్ పెట్టినా ఒకటే, పెట్టకపోయినా ఒకటే. సో మీకు ఆల్మోస్ట్ 2 క్వశ్చన్లు చేసే దగ్గర మీరు ఒక క్వశ్చనే చేశారు. సో ఆల్మోస్ట్ అక్కడ మీకు ఇంకో క్వశ్చన్ మిస్ అయిపోయినట్టు ఉంటుంది అనమాట. సో ఇలాంటి అనాలిసిస్ అన్ని కూడా మీకు దీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఉన్నాయి లోపల, సో అవి ఇస్తాయి. సో ఒకసారి ఆ రిపోర్ట్స్ అవన్నీ చెక్ చేయండి. సో ఇక్కడ దీంట్లో ఉండే ఇంకొక బెనిఫిట్ ఏంటంటే, ఈ ఎగ్జామ్ని ఎవ్రీ ఇయర్ 1,00,000+ మెంబర్స్ రాస్తారు. లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 1,27,000 మంది రాశారు. ఈసారి కూడా 1,00,000 మంది ఈజీగా రాస్తారు. ఆల్రెడీ ఇప్పటికి ఒక 35,000 నుంచి 40,000 మంది రాసేస్తున్నారు, ఇంకా రాస్తూనే ఉంటారు. సో వీళ్ళకి ఏం చేస్తారంటే, మీకు 7th ఎగ్జామ్ నుంచి 8th ఎగ్జామ్ నుంచి మీకు ర్యాంక్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ర్యాంక్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రిపోర్ట్స్ అండ్ ర్యాంక్స్ బట్టి మీకు ఏం అర్థమవుతుంది అంటే, మీ పొజిషన్ ఎక్కడ ఉన్నారు మీరు అని చెప్పేసి అర్థమైపోద్ది. అంటే నేను 80 మార్క్స్ వచ్చింది, నేను 10,000 ర్యాంక్ వస్తుందని మీరు అనుకుంటూ ఉంటారు. కానీ మీకన్నా మంచి చదివేవాడు ఎవరైనా ఉన్న అతనికి వచ్చేసి 85 మార్క్స్ వచ్చేసి ఆయనకి మంచి ర్యాంక్ వచ్చింది అనుకో, మీ 10,000 ర్యాంక్ కళ అనేది 11,000కి వెళ్ళిపోద్ది, 12,000కి వెళ్ళిపోద్ది. సో అప్పుడు ఆటోమేటిక్గా మీకు తెలిసిపోద్ది, వీళ్ళు బాగా చదువుతున్నారు, నేను ఇంకా కొంచెం ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి. సో ఎంత ప్రిపేర్ అవ్వాలి అనేది ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మన సెకండ్ టూల్ అనేది అనమాట. సో ఫస్ట్ టూల్ వల్ల మీకు ఉపయోగం ఏంటంటే, మీరు చదివింది సరిపోతుందా లేదా, మీకన్నా మిగతా వాళ్ళు ఎంత బాగా చదువున్నారు అని తెలిసిపోద్ది. నౌ సెకండ్ టూల్ గురించి చూద్దాము. సెకండ్ టూల్ వచ్చి ర్యాంక్ ఎస్టిమేటర్. ఆల్రెడీ దీని గురించి నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పున్నాను, ఒకసారి చూద్దాం. అయితే ఇక్కడ ఏపీకి ప్లస్
ఏపీకి సపరేట్గా ఉంటుంది, తెలంగాణకి సపరేట్గా ఉంటుంది. తెలంగాణ ఉద్దేశం చెప్తున్నాను కాబట్టి ఈ టూల్ ఉపయోగిస్తున్నాను. ఏపీ టూల్ సపరేట్గా ఉంటుంది, ఏపీ ర్యాంక్ ఎస్టిమేటర్. ఎందుకంటే ఏపీ వాళ్ళకి ఇంటర్మీడియట్ మార్క్స్ వెయిటేజ్ తీసుకుంటారు కాబట్టి అక్కడ మీరు మీ ఇంటర్మీడియట్ మార్క్స్ వేసేస్తే మీకు అప్రాక్సిమేట్గా వస్తాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక చెప్పుకున్నట్టు 80 మార్క్స్ వచ్చాయి అనుకుందాం. సో 80 మార్క్స్ అంటే మీకు దీంట్లో ఒక 35 మార్కులు అనుకుందాం. 35 మార్క్స్ మ్యాథ్స్లో, అండ్ దీంట్లో ఒక 25 మార్క్స్ అనుకుందాం ఫిజిక్స్లో, అండ్ 20 మార్క్స్ కెమిస్ట్రీలో అనుకుందాం. సో ఇప్పుడు మొత్తం కలిపి సెలెక్ట్ స్ట్రీమ్, 1 సెకండ్, సారీ అది ఎందుకు టూల్ మిస్ అయింది. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో మ్యాథ్స్లో మీకు ఒక 20 మార్క్స్ వచ్చాయి అనుకుందాం అవుట్ ఆఫ్ 80, అండ్ ఫిజిక్స్లో ఒక 10 మార్క్స్ వచ్చాయి, కెమిస్ట్రీలో 20 మార్క్స్ వచ్చాయి. మీరు ఎప్పటిదాకా అసలు నేను బ్రహ్మాండంగా రాస్తాను అనుకున్నారు, మార్కులు చూసారు, మీరు షాక్ అయ్యారు, మీ ర్యాంక్ అయితే ఓవరాల్గా తెలిసింది. ఇప్పుడు కిందకు వచ్చిన తర్వాత మీ ర్యాంక్ అనేది ఇక్కడ డిస్ప్లే అయిపోద్ది. సో టోటల్గా మీకు ఎన్ని మార్కులు వచ్చాయి? 50 మార్కులు వచ్చాయి. 50 మార్కులు ఎంత ర్యాంక్ వచ్చింది? 42,281 మినిమం ర్యాంకు, 47,485 మ్యాక్సిమం ర్యాంక్. సో దీంతో ఇప్పుడు దాకా నేను చాలా మంచి ర్యాంక్ వస్తుంది అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ దీన్ని చూడగానే మీకు అందరికి కూడా షాక్లో వెళ్ళిపోతారు. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనం దేంట్లో పెంచుకోవాలి? సే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ నేను ఇంకొంచెం ఎక్కువ కష్టపడ్డాను, ఇంకొక 5 to 6 చాప్టర్స్ ఎక్కువ చదివాను కాబట్టి దీంట్లో నాకు మ్యాథ్స్లో ఒక 30 మార్క్స్ వస్తాయి అనుకున్నారు. సో దెన్ ఫిజిక్స్లో కూడా నేను ఇంకా పెంచుకుంటాను, ఫిజిక్స్లో కూడా ఒక 20 మార్క్స్ వస్తాయి అని చెప్పి అనుకుంటున్నారు. దెన్ కెమిస్ట్రీలో నాకు 20 మార్క్స్ వస్తాయి అని చెప్పేసి అనుకున్నారు. సో గెట్ ర్యాంక్ అని కొట్టాం. సో గెట్ ర్యాంక్ అంటే టోటల్గా 70 వచ్చింది. 70 మార్క్స్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 6,086 అండ్ మ్యాక్సిమం ర్యాంక్ 6,533. సో ఇక్కడ ఇంకొక విషయం అండి, ఇక్కడ ఏమవుద్దంటే ర్యాంక్ మీరు అనుకోవచ్చు దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను 30-20-20 పెట్టాను కదా, ఆటోమేటిక్గా తీసుకొని అట్లా మనం పెంచుకునే కొద్దీ వస్తుందని చెప్పేసి. కానీ దీంట్లో ఒక అల్గారిథం ఎలా ఉంటుందంటే కొంతమందికి టై అవుతుంది మార్క్స్ టై అయినప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకి ఫిజిక్స్లో ఎక్కువ వచ్చింది, మ్యాథ్స్లో ఎక్కువ వచ్చిందా, ఫిజిక్స్లో ఎక్కువ వచ్చిందా, కెమిస్ట్రీలో ఎక్కువ వచ్చిందని ర్యాంక్ కూడా మారుస్తుంది. అవన్నీ కూడా ఈ టూల్ అనేది జాగ్రత్తగా మీకు అల్గారిథంని స్టడీ చేసి మీకు మంచి పర్ఫెక్ట్ అనాలిసిస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ అనాలిసిస్ ఎలా జరుగుతారంటే ఈ డేటా అంతా కూడా లాస్ట్ 10 years దాకా ఎంసెట్ డేటా ఏదైతే ఉంటుందో దాన్ని అన్నింటినీ కూడా స్క్రూటినీ చేసి ఆ డేటాలో నుంచి ఎవరెవరికి ఏ మార్కులు వస్తే ఎన్ని ర్యాంకులు వచ్చాయని తీసుకొని మీరు ఒక్కసారి సబ్మిట్ కొట్టినప్పుడు లాస్ట్ 10 years డేటాను అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్క్రూటినీ చేసి మీకు తీసుకొచ్చి జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీకు ఈ ర్యాంక్ చూపిస్తుంది. సో దిస్ ఈజ్ అవర్ సెకండ్ టూల్. సో ఎన్ని మార్కులు వస్తాయి, మనకి ఎన్ని మార్కులకి ఏ ర్యాంక్ వస్తుంది అనేది. దెన్ థర్డ్ టూల్కి వెళ్దాము. సో థర్డ్ టూల్ ఏంటి? నాకు వచ్చిన ర్యాంక్కి నాకు ఏ కాలేజ్లో సీట్ వస్తుంది, ఆ కాలేజ్లో హైయెస్ట్ శాలరీ ఎంత, ఇది మనకు కావాల్సిన మన క్వశ్చన్. సో చాలామంది స్టూడెంట్స్ రాసేదంతా కూడా ఎగ్జామ్ మంచి కాలేజీలో రావాలని, కాలేజీలో వచ్చిన తర్వాత హైయెస్ట్ శాలరీ రావాలని, హైయెస్ట్ శాలరీతో లైఫ్ సెటిల్ అవ్వాలని. సో ఇది వాళ్ళు కావాల్సింది. దానికి మనం ముందే మనం తెలుసుకోవచ్చు. ఎలా టీఎస్ ఎంసెట్ కాలేజ్ ప్రెడిక్టర్ అని ఉంది, బేస్డ్ ఆన్ యువర్ ర్యాంక్. అట్లానే ఏపీ ఎంసెట్ కాలేజ్ ప్రెడిక్టర్ అని కూడా ఉంది. సో నేను కామన్గా చెప్తున్నాను. సో రెండిట్లో మీకు ఏదైతే అది చూసుకోండి. సో బేస్డ్ ఆన్ యువర్ ర్యాంక్ కాలేజ్ ప్రెడిక్టర్ అంటే కాలేజ్ ఏ కాలేజీలో వస్తుంది అనే దానిపైన మనం ఇక్కడ చూపిస్తున్నాం. సో ఇక్కడ ఏం చేస్తాం మనము, ఇది కూడా ప్రీవియస్ ఇయర్ డేటా ప్రకారం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనకు ఒక అతనికి ఒక 45,000 వచ్చింది అనుకుందాం, 45,000 ర్యాంక్ వచ్చింది. సో నేను 45,000 ర్యాంక్ వచ్చింది నాకు, సారీ 25 పడింది ఇక్కడ, దెన్ 45,000 అనుకుందాం. సో 45,000 నేను కేటగిరీ వచ్చి ఓసీ, దెన్ మేల్ అనుకుందాం. మేల్ అనుకున్న తర్వాత స్టూడెంట్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. సో నేను వేరే నంబర్స్ అయితే ఇస్తాను నేను ఇక్కడ. ఒక ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఇచ్చాను. సో అది ఎందుకు మ్యాండేటరీ అంటే అది ఇస్తేనే మీకు ఏదైనా రిపోర్ట్లు ఏదైనా ఉంటే మీ మొబైల్కి రావటమో లేకపోతే మీ ఈమెయిల్ ఐడికి రావటమో జరుగుతుంది అనమాట. దాని కోర్సు మీకు కావాల్సిన కోర్సు మీరు జనరల్గా అందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ లేదంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అనుకుంటారు. సో 45,000 ర్యాంక్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్లో నాకు ఏ ర్యాంక్లో వస్తుంది అని చెప్పేసి మనం క్లిక్ చేసామనుకోండి. సో ఆటోమేటిక్గా ఈ టూల్ ఏం చేస్తుందంటే లాస్ట్ ఇయర్ బేస్డ్ ప్రకారం అనాలిసిస్ ప్రకారం చూపించేస్తుంది. సో చూపించి చూడండి ఇక్కడ మీకు తీగల కృష్ణారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ వస్తుంది. సో లాస్ట్ ఇయర్ వాళ్ళ క్లోజింగ్ ర్యాంక్ ఎంత? 47,546. వాళ్ళ ఫీజు ఎంత? 80,000 రూపాయలు. దెన్ కమలా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ హుజురాబాద్, ట్రినిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్, వాళ్ళ ఫీజు ఎంత? 65,000. ట్రినిటీ కాలేజ్ అంటే 45,000 అనేది మినిమం ర్యాంక్. సో 45,000 నుంచి ఎక్స్ట్రా వచ్చిన వాళ్ళందరికీ కూడా, అంటే తర్వాత వచ్చిన ర్యాంకులు అందరి వాళ్ళకి కూడా వస్తుంది అనమాట. లేదు నాకు పర్టికులర్గా ఏదైనా ఒకటే కాలేజ్లో కావాలి అనుకుంటున్నారు. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక చిన్న ర్యాంక్ మారుస్తాను ఇక్కడ. సో నేను ర్యాంక్ మార్చి నేను ఏం చేస్తానంటే మనకు కావాల్సిన ఒక టాప్ కాలేజ్ ఏదైనా ఒకటి తీసుకున్నాను. సో CBIT అనేది ఒక టాప్ 5లో టాప్ 3లో ఉన్న కాలేజ్. సో సబ్మిట్ అని కొట్టాను. నేను సబ్మిట్ అని కొట్టిన తర్వాత CBITలో మనకి ఏమేమి కోర్సెస్లో ఎక్కడెక్కడ ఏ ర్యాంక్ క్లోజ్ అయింది చూడండి. CBIT బయోటెక్నాలజీలో 44,370 ర్యాంక్ క్లోజ్ అయింది. అలాగే CBIT కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్లో 23,903. నేను ర్యాంక్ కొంచెం ఎక్కువ పెట్టాను. అదే ర్యాంక్ నేను తగ్గించాను అనుకోండి, అంటే ఫస్ట్ 1000 లోపల పెట్టాను అనుకోండి, ఆటోమేటిక్గా నాకు మంచి కాలేజెస్ చూపిస్తాయి, మంచి కోర్సెస్ చూపిస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ర్యాంక్ ఏం చేశానంటే 500 ర్యాంక్ పెట్టాను. 500 ర్యాంక్ పెట్టిన తర్వాత CBIT చూడండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాస్ట్ ఇయర్ 4,347
657 దగ్గర క్లోజ్ అయింది. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ అది మెషిన్ లెర్నింగ్ వచ్చి 3667 దగ్గర క్లోజ్ అయింది. సో ఆ రకంగా ప్రతి ఒక్క ఇది మనకి ఇక్కడ తెలిసిపోద్ది అనమాట. సో దీంతో పాటు ఏ కాలేజ్లో మనం చదివితే మనకు హైయెస్ట్ శాలరీ ఎంత వస్తుంది దానికి సంబంధించిన లింక్ చూపిస్తా చూడండి ఇప్పుడు. సో ఆ లింక్లో మనకి వెళ్తే ఏ కాలేజ్లో మనకు హైయెస్ట్ శాలరీ ఎంత వస్తుంది, మ్యాక్సిమం శాలరీ ఎంత, యావరేజ్ శాలరీ ఎంత. సో హైయెస్ట్ మ్యాక్సిమం శాలరీ వచ్చేసి ఇక్కడ వచ్చేసి 31,31,000 ఒక కాలేజ్లో వచ్చింది. అంటే యావరేజ్ శాలరీ వచ్చేసి 1,56,000 వచ్చింది. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 610, నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఆ కాలేజ్కి వచ్చిన వాళ్ళు 88. ఆ కాలేజ్ ఎస్టాబ్లిష్ అయింది 2001. నేను ఇది ఏపీకి సంబంధించింది ఓపెన్ అయింది కాబట్టి ఏపీకి సంబంధించి చూపిస్తున్నాను. అట్లా తెలంగాణకి సంబంధించింది కూడా ఉంటుంది. రెండింటికి లింక్లు ఇచ్చేస్తాను నేను, రెండు చూసుకోండి. అలాగే అట్లా ప్రతి ఒక్క కాలేజ్ అనమాట, ప్రతి ఒక్క కాలేజ్లో వాళ్ళ దగ్గర హైయెస్ట్ శాలరీ ఎంత వచ్చింది, మ్యాక్సిమం శాలరీ ఎంత, యావరేజ్ శాలరీ ఎంత, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది క్యాంపస్కి వెళ్ళారు, ఎన్ని కంపెనీస్ ఆ కాలేజ్కి వచ్చాయి. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్, ఇంత వ్యాస్ట్ ఇన్ఫర్మేషన్, డెప్త్ ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడ దొరకదు. లేదా వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి మీరు చూసుకోవాల్సింది. అట్లా 200, 300, 150 కాలేజీలని మీరు ఒక్కొక్క కాలేజ్ వెబ్సైట్కి వెళ్ళి చూసుకొని ఆ లింకులు ఓపెన్ చేయాలంటే కనీసం మీకు 4-5 రోజులు పడుతుంది. అదే ఇది మీరు ఇక్కడ కూర్చొని మనబడిలో కూర్చొని ఈజీగా ఒక్కొక్క లింక్ ఓపెన్ చేసుకొని ప్రశాంతంగా అన్ని చూసుకోవచ్చు. సో దీంతో పాటు నాకు ఇంకా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ కావాలి, నేను టాప్ కాలేజ్లో జాయిన్ అవుతాను అనుకున్నారనుకోండి. సో మనబడిలోనే టాప్ 3 ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఎవ్రీ డిస్ట్రిక్ట్ సంబంధించిన టాప్ 3 ఇంజనీరింగ్ కాలేజెస్ ఏవే ఉన్నాయో వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో టాప్ 3 ఇంజనీరింగ్ కాలేజెస్ ఓపెన్ చేసి చూసుకోండి. అనంతపూర్ డిస్ట్రిక్ట్లో ఏమేమి ఉన్నాయి. సో JNTUA, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ, రాయలసీమ యూనివర్సిటీ. అలాగే నెక్స్ట్ డిస్ట్రిక్ట్ మనం తీసుకుంటే చిత్తూరు డిస్ట్రిక్ట్లో ఏమేమి ఉన్నాయి, శ్రీ విద్యానికేతన్, శ్రీరామ ఇంజనీరింగ్ కాలేజ్, మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. ఈస్ట్ గోదావరిలో ఏది ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్, కోనసీమ ఇన్స్టిట్యూట్, ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పెద్దాపురం. ఇవన్నీ కూడా టాప్ 3 కాలేజ్. ఈ టాప్ 3 కాలేజెస్ని ఎవరు డిసైడ్ చేస్తారు, దేని ప్రకారం చేస్తారు? నెట్ ర్యాంకింగ్ ఒకటి, హైయెస్ట్ సాలరీస్ ఒకటి, యావరేజ్ సాలరీస్ ఒకటి, నంబర్ ఆఫ్ కంపెనీస్ విజిటెడ్ టు దిస్ కాలేజ్ ఒకటి, అండ్ నంబర్ ఆఫ్ రిక్రూట్మెంట్ పర్సంటేజ్ ఒకటి. ఇవన్నీ బేసిస్ ప్రకారం ఇవన్నీ అనాలిసిస్ చేస్తారనమాట. ఇంత డీటెయిల్డ్గా అన్నీ ఉన్న వెబ్సైట్ manabadi.co.in. కాబట్టి ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క టూల్ ఇక్కడ ఉంటుంది. మీరు ఎగ్జామ్ రాయకముందు ఏం చేయాలి అనేది ఉంటుంది. తర్వాత మీరు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎంసెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఏమేమి చేయొచ్చు ఎంసెట్ ఎగ్జామ్ తర్వాత అనేది కూడా మీకు ఒకసారి చూపిస్తారు చూడండి. దీంట్లో చూడండి, ఎంసెట్కి సంబంధించి ప్రతి ఒక్క దాని గురించి వీళ్ళ దగ్గర క్లియర్గా ఉంది. ఎంసెట్ కాలేజ్ ప్రెడిక్టర్ ఇందాక చూపించాను. ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రొసీజర్, కౌన్సిలింగ్ అనేది ఎలా జరుగుతుంది అనేది క్లియర్గా దాంట్లో ఇవ్వడం జరిగిందంటే ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రొసీజర్. తర్వాత ఎంసెట్ యూజర్ గైడ్, హౌ టు రైట్ CBT అంటే కంప్యూటర్ బేస్డ్ ట్రైనింగ్ ఎలా రాయాలి అనేది ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో ఉంది. అలాగే ఎంసెట్ ర్యాంక్ ఎస్టిమేటర్ ఇందాక చూపించాను. ఎంసెట్ ఆన్సర్ కీ, ఎంసెట్కి సంబంధించిన ఆన్సర్ కీస్ లాస్ట్ 10 years ఆన్సర్ కీస్, 15 years ఆన్సర్ కీ ఉంటుంది. 2023 రిజల్ట్స్ సంబంధించింది 2024 కూడా వచ్చేస్తుంది. తర్వాత కాలేజ్ ప్రెడిక్టర్ ఇందాక చెప్పాను, బేస్డ్ ఆన్ యువర్ ర్యాంక్ ఏ కాలేజ్లో వస్తుంది. ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రొసీజర్, అసలు కౌన్సిలింగ్ అనేది ఎలా జరుగుతుంది, స్టెప్స్ ఏంటి, ఎలా ఫాలో అవ్వాలి, డాక్యుమెంట్స్ ఏం కావాలి, ఎంత ఫీజు కట్టాలా అంత. తర్వాత TS ఎంసెట్ లిస్ట్ ఆఫ్ కాలేజ్ కోర్స్, ఫీ రేంజ్ అండ్ కోర్స్. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఇది మాత్రం మిస్ అవ్వకండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కాలేజ్ అనుకుంటారు, ఆ కాలేజ్ హైదరాబాద్ గురించి చెప్తున్నాను, CMR కాలేజ్ ఉంది, లేకపోతే మల్లారెడ్డి కాలేజ్ ఉంది. మల్లారెడ్డి గ్రూప్లోనే ఆల్మోస్ట్ 5 నుంచి 10 కాలేజీలు ఉన్నాయి. సో ఈ 5-10 కాలేజీలకి కాలేజ్ కోడ్ అనేది మారుతుంది. మీరు కౌన్సిలింగ్లో మీరు ఏం చేస్తారంటే మల్లారెడ్డి అని కనపడగానే ఇది మల్లారెడ్డి కదా MLR అని చెప్పేసి పెట్టేస్తారు. కానీ MLR IT అనో ఏదో, కానీ అక్కడ పోయేసరికి MLR EC అనో MLR TI అనో ఇది డిఫరెంట్గా ఉంటుంది. మీరు అనుకున్న కాలేజ్ నెంబర్ 1 కాలేజ్ ఏంటిది, కానీ ఇక్కడ వచ్చిన మీ కోడ్ డిఫరెంట్ ఉంటుందండి. కాబట్టి ఈ కాలేజ్ కోర్సు, ఫీ రేంజ్, కోర్సెస్ ఏంటనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. లిస్ట్ ఆఫ్ కోర్స్ అండ్ కోర్సు AMLకి ఏమని అంటారు, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కి ఏమంటారు, తర్వాత అప్లికేషన్ ఎంసెట్ సంబంధించి సర్టిఫికేట్ స్లాట్ బుకింగ్ ఎప్పుడు చేసుకోవాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఏంటి. సో మొత్తం అంతా కంప్లీట్గా మీకు అన్నీ ఉంటాయి. ఇంజనీరింగ్ కాలేజ్ లిస్ట్ ఏంటి, చూసింగ్ అండ్ ఇన్స్టిట్యూషన్, ఎంసెట్ కౌన్సిలింగ్ ఇన్స్టిట్యూషన్ చూసుకోవాలంటే మీరు చేయాల్సిన పారామీటర్స్ ఏంటి, FAQs అబౌట్ కోర్సెస్ అండ్ కాలేజెస్ టు చూస్. ఇట్లా మీకు డిఫరెంట్ అన్ని టూల్స్ అన్ని కూడా అందుబాటులో ఉంటాయి. సో ముఖ్యమైన ఈ 3 టూల్స్ 4 టూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లస్ ఈ పేజ్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దీన్ని కూడా ఓపెన్ చేసి అన్ని టూల్స్ని అయితే మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇది స్టూడెంట్స్, సో ఎంసెట్కి ముందరే మీ ర్యాంకు, మీరు చేయబోయే కాలేజు అన్నీ కూడా మీరు ముందే ప్రిడిక్ట్ చేసుకొని ప్రిపరేషన్ అనేది ఇంకా త్వరగా చేయండి. ఎంసెట్ వీడియో క్లాసెస్ మనం స్టార్ట్ చేస్తాం, ఫ్రీ క్లాసెస్. అది చాలామంది డౌట్స్ పెడుతున్నారు, సార్ మీరు హార్డ్లీ ఒక్కొక్క టాపిక్ని 45 minutes 1 hour చెప్తున్నారు, దానిపైన మీరు చెప్పట్లేదు, మాకు ఇంకా ఇన్డెప్త్గా చెప్పండి, మేము ఇంకా బాగా రాస్తామంటే. మీరందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు 2 years కష్టపడి కాలేజ్లో చదివారు, 2 years కోర్స్ని తీసుకొచ్చి యూట్యూబ్లో చెప్పలేం, అది ఫస్ట్ థింగ్. రెండోది చెప్పడం కూడా వేస్ట్. ఎందుకంటే మీకు రేపు ఎంసెట్ ఎగ్జామినేషన్లో ఏం కావాలి అనేది మాకు తెలుసు. కాబట్టి ఆ ఎంసెట్కి వచ్చే క్వశ్చన్, ఆ టాపిక్ సంబంధించిన క్వశ్చన్ ఏదైతే వస్తుందో దాన్ని ఎలా మీరు ప్రిపేర్ అవ్వాలి, తర్వాత ఏ టైప్లో వస్తుంది అని సింపుల్గా చెప్తాం. అది మీకు వినడానికి చాలా సింపుల్గా ఉంటుంది, ఇన్డెప్త్
లేదనుకుంటున్నారు. కానీ అది ప్రిపేర్ అయితే చాలు. మీరు హాఫ్ అన్ అవర్ చదివి హాఫ్ అన్ అవర్తో మీరు ఎగ్జామ్ పోయి రాయగలిగితే బ్రహ్మాండమైన 80 నుంచి 100 మార్క్స్ మినిమం ఎక్కడికి పోవు. 80 మార్క్స్ 100 మార్క్స్ వస్తే ఇందాకే చూపించా కదా, 10,000 ర్యాంక్ అయితే మీకు ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి స్టూడెంట్స్ మీరు కంగారు పడకుండా, ఎంతమంది అయితే మన ఎంసెట్ ఫ్రీ క్లాసెస్ చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సార్ వీఆర్ వాచింగ్ ఎంసెట్ ఫ్రీ క్లాసెస్ అని పెట్టండి. అలాగే ఎంసెట్ గురించి, ఎగ్జామ్స్ గురించి కూడా మీరు ఎంతమంది ఇంకా ఇంట్రెస్టెడ్ ఉన్నారు, సో మీకు రిపోర్ట్ సంబంధించింది, తర్వాత ర్యాంక్ సంబంధించింది, వాటి గురించి కూడా అప్డేట్ ఖచ్చితంగా మనం మన ఛానల్ ద్వారా అలాగే టెలిగ్రామ్ ద్వారా అప్డేట్ చేస్తూ ఉంటాం. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.